అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. నమస్కారం. ఆ రేకుర్తి డివిజన్ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, నాకు రాజకీయంగా అప్పుడు వార్డ్ నంబర్గా మా అమ్మగారు ఎదుల లక్ష్మి గారు నిలబడితే అప్పుడు ఆశీర్వదించిండ్రు. మరియు నన్ను ఎంపీటీసీగా కూడా ఆశీర్వదించి గెలిపించిండ్రు. మరియు మళ్ళా తర్వాత కార్పొరేటర్గా కూడా ఆశీర్వదించి గెలిపించిండ్రు. ఇట్లా ఒక 10-12 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం మీతోటి, మా రేకుర్తి డివిజన్ ప్రజలతోటి, పాత 19 డివిజన్ ప్రజలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యునిగా, మీ కుటుంబంలో ఒక కొడుకుగా, తమ్మునిగా, అన్నగా నేను మెదిలిపోయినా. మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఆ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరియు కరోనా సమయంలో కూడా చాలా మంది వ్యక్తులతో సహకారంతో అందరికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం జరిగింది. అట్లా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా రేకుర్తి ఈ ప్రస్తుత రేకుర్తి డివిజన్, పాత 19 డివిజన్ని నా కంటికి రెప్పలా కాపాడుకున్నా. ఇప్పుడు కూడా మీరు ప్రజలు, నా రేకుర్తి డివిజన్ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తున్నాను. మరియు ప్రతి ఒక్కరూ నాకు ఓటేసి ఎవరైతే వేయడం జరిగిందో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అట్లనే, అప్పుడు ఆ 10 ఏళ్ళు ఎట్లయితే మీతో ఉన్ననో, మీలో ఒకటిగా ఉన్ననో, మీకు సేవ ఎట్లా చేసినో, ఇప్పుడు కూడా ఈ టర్మ్ కూడా నేను మీ వెంబడే ఉంటా, మీతోటే ఉంటా, మీ కుటుంబ సభ్యుల లెక్కనే ఉంటా, మీ కొరగా పనిచేస్తా. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా, నా సేవలు మీకు అందిస్తా అని తెలియజేసుకుంటున్నా. సదా మీ సేవలో ఏదుల రాజశేఖర్, 19 ఎక్స్ కార్పొరేటర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తూనే ఉండండి టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాముఅలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.